రీసెంట్గా అల్లు అర్జున్ విషయం గురించి ఒకటి న్యూస్ రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి అన్న. నేను కూడా అక్కడక్కడ చూసిన న్యూస్ 42 రూల్స్ అనా 42 రూల్స్ ఉంటాయి ఇట్లా సో అని చెప్పేసి కొంచెం నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది అల్లు అర్జున్ మీద. వాస్తవానికి ఏంటంటే అందులో ఎటువంటి వాస్తవం లేదు. ఎవరంటే ఒక పాడ్కాస్ట్ ఉంటుంది కదా, పాడ్కాస్ట్ తను ఏం చేసిందంటే కావేరి అనే ఆమె ఇట్లా అల్లు అర్జున్ కలవాలంటే 42 రూల్స్ ఉంటాయి అని చెప్పేసి తను అలిగేషన్ చేసింది అల్లు అర్జున్ గారి మీద, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద. కావేరి అనే అతను పాడ్కాస్ట్ లో. అయితే అందులో ఎటువంటి నిజం లేదు, ఏమైపోతుందంటే వీళ్ళు కష్టపడేమో పైకి వస్తారు, హీరోలు కష్టపడి పైకి వస్తారు. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. దగ్గర ఆయన గంగోత్రి సినిమా కాంచి కూడా ఆ డాన్స్లు వేస్తూ యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతూ చాలా కష్టపడుతూ వచ్చిండు. అవును, అసలు మొన్న వచ్చిన పుష్ప సినిమా అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, వరల్డ్ వైడ్ ఎంత ఫేమస్ అయిందో. అసలు ఆ యాక్టింగ్ కూడా బీభత్సం కాదు, అసలు ఇండియాలోనే నెంబర్ 1 మూవీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మూవీ అట్లే మూవీ కూడా అద్భుతంగా ఉండబోతుంది. సో అలాంటి ఆయనను పట్టుకొని ఇలాంటి నెగిటివిటీ రావడం కొంచెం బాధాకరమైన విషయం. అవును. సో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, హర్ట్ అవుతారు. ఇట్లా బాలీవుడ్ వాళ్ళు నెగిటివిటీ చేయడం మాత్రం కొంచెం బాధేస్తుంది మాకు కూడా. మన వాళ్ళు ఎదుగుతుంటే తట్టుకోలేక ఇలా చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర గ్లామర్ ఉంది, హీరో టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. మన తెలుగు హీరోస్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇంత కష్టపడి చేస్తుంటే వాళ్ళని మనం తొక్కేసి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం అనే తరుణంలో వాళ్ళు మన మీద అక్కసు వెళ్ళగక్కడానికి ఇలాంటి రూమర్స్, అలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి అన్ని చేసి వస్తుంటే అలాంటి అతని మీద ఎటువంటి ఆధారం లేదు, మళ్ళీ అసలు అలాంటి రూల్స్ ఏం లేవు. తను ఇంకేం చెప్పే ఆ రూల్స్ ఏందాడా తను చేసిన అలిగేషన్స్ లో కొన్ని రూల్స్ మన ముందుకు వచ్చి ఏం తెలుసా? నేరుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అతని సరౌండింగ్స్ లో సెల్ ఫోన్ వాడకూడదు, పక్కన కూర్చోకూడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి కొన్ని రూల్స్ తను అలిగేషన్ చేసింది. అసలు అలాంటిది ఉందా? ఎంతమంది ఫ్యాన్స్ సెల్ఫీలు తీయరు, ఎంతమంది ఫ్యాన్స్ తెలీదు. మార్నింగ్ టైమ్స్ ఎన్నో సార్లు మన కేబీఆర్ పార్క్ లో నడుచుకుంటూ వెళ్తాడు, ఈవినింగ్ గానీ మార్నింగ్ గానీ. అక్కడే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తాడు, వాకింగ్ కి డైలీ వెళ్తా ఉంటాడు. ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా ఎన్నో సార్లు మనం జాగింగ్ వెళ్ళి కూడా చూసినాం ఎన్నో సార్లు. అసలు ఇట్లా ఎప్పుడు మన దగ్గర బిహేవ్ చేసినట్టయితే అసలు యాక్చువల్గా చెప్పాలంటే మన తెలుగు హీరోలు ఎవ్వరు కూడా అట్లాంటి యాటిట్యూడ్ ఎవ్వరు చూపించరు. మ్యాక్సిమం ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు హెల్పింగ్ చేయడము, హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇట్లా తుఫాన్లు అవోటి వచ్చినట్టు హెల్ప్ చేయడము, నెక్స్ట్ ఎవరినన్నా ఆదుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి. మ్యాక్సిమం